సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో అమెరికా అధ్యక్షుల వారి తర్వాత ఎవరైనా సరే ఇప్పటికీ తిక్క నిర్ణయాలతోటి ప్రపంచాన్ని గత్తరలేపుతోన్న ట్రంప్ మరోసారి సొంత డబ్బా కొట్టుకున్నారు. ఐక్యరాజ్య సమితి వేదికపైనే తానొక ధీరుడు, సూర్యుడు, ప్రపంచ శాంతి దూత అంటూ తెగ బిల్డప్ ఇచ్చేసుకున్నారు. ఇంత చేస్తున్నా సరే నోబెల్ బహుమతి ఇవ్వరా అంటూ రివర్స్ క్వశ్చన్ వేశారు డొనాల్డ్ ట్రంప్. యుద్ధాలెన్నో ఆపానంటారు, అందరి సంగతి తెలుస్తానంటారు, ప్రపంచంలో ఎవ్వరూ చేయలేనివెన్నో చేశానంటూ తనకు తానే వీరతాడు వేసుకుంటారు. తన వ్యవహార శైలితో సెటైర్లకు సెంటర్ పాయింట్ అవుతున్న ట్రంప్ ఐక్యరాజ్య సమితి వేదికగా పిచ్చి ప్రేలాపనలు చేసి మరోసారి హాట్ టాపిక్ గా మారారు. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపినట్టు అక్కడ కూడా మరోసారి డబ్బా కొట్టుకున్నారు. భారత్ పాక్ యుద్ధం ఒక్కటే కాదు, కేవలం 9 నెలల్లోనే 7 యుద్ధాలను ఆపిన ఘనత తనదే అంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు ట్రంప్. గతంలో ఏ దేశ అధ్యక్షుడు, ప్రధాని ఇలాంటి పని చేయలేదని తనకు తానే కితాబిచ్చుకున్నారు. ఐక్యరాజ్య సమితి చేయాల్సిన పనులు కూడా తానే చేసినట్టు తెలిపారు. యుద్ధాలను ఆపడంలో ఐక్యరాజ్య సమితి ఘోరంగా విఫలమైందన్నారు. తన ఉనికిని కోల్పోయిందన్నారు ట్రంప్. అంతేకాకుండా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడానికి భారత్, చైనానే కారణమని పనిలో పనిగా నిందలు వేశారు. రష్యాకు ఈ 2 దేశాలు పూర్తిగా సహకరిస్తున్నాయన్నారు. రష్యా నుంచి ముడి చమురును కొనడాన్ని యూరోపియన్ దేశాలు ఆపేయాలని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. రష్యాకు యూరోప్ దేశాలు కూడా సహకరిస్తున్నాయన్నారు. భారత్, చైనాలపై భారీ సుంకాలు విధించినప్పటికీ తీరు మారలేదని తీవ్ర విమర్శలు చేశారాయన. ప్రజల ప్రాణాలను కాపాడడమే తాను నిజమైన నోబెల్ బహుమతిగా భావిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఎన్నో దేశాలతో తాను శాంతి చర్చలు జరుపుతుంటే ఐక్యరాజ్య సమితి నుంచి ఒక్క ఫోన్ కూడా రాలేదన్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఐక్యరాజ్య సమితి ఆలోచించుకోవాలన్నారు. ఐక్యరాజ్య సమితికి ఎంతో సామర్థ్యం ఉందని, కానీ పని చేయడం లేదని విమర్శించారు. ఐక్యరాజ్య సమితిలో ఉన్న ఎస్కలేటర్ కూడా పనిచేయడం లేదన్నారు ట్రంప్. చర్చలు సులభం కాదని, కానీ సమస్యపై దృష్టి పెడితే పరిష్కారం లభిస్తుందన్నారు. ఇంతా చేస్తుంటే తనకు నోబెల్ బహుమతి ఇవ్వరా అని అడుగుతున్నారు ట్రంప్. మొత్తంగా నోబెల్ బహుమతి కావాలనడం, భారత్ను మరోసారి ట్రంప్ ఇలా టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది. మొదట సుంకాల బాంబు పేల్చిన ట్రంప్ తర్వాత H-1B వీసాల ఫీజును పెంచి భారతీయులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేశారు. ఫైనల్ గా అంతా అమెరికా పౌరుల కోసమే చేస్తున్నా అని తన తీరును సమర్థించుకోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.